నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు గారు ఉన్నారు. వారి జన్మదినం కూడా ఈరోజు. ఒకసారి వారితో మాట్లాడి తాజా రాజకీయ పరిస్థితులు కూడా మాట్లాడదాం. ముందుగా మీకు దిశ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పండి. ఈ జన్మదిన సందర్భంగా మీరు అడ్వైజర్ కూడా అయ్యారు. మరి మీ యొక్క లక్ష్యం ఎట్లుండబోతుంది? ఏ అంశాల మీద మీరు గలం వినిపించబోతున్నారు? నా జీవితంలో రాజకీయాల రావడంతో నేను ఒక ఆలోచన చేసిన. అది ఇందిరాగాంధీ ఆలోచన. ఆమె సామాజిక న్యాయం గురించి ఆలోచన చేశారు. అందుగురించే నేను రాజకీయాలలో చేరడం జరిగింది. ఇవాళ పరిస్థితి బాగలేదు. రాజకీయాలంటే సంపాదించాలని వస్తున్నారు. నేను సంపాదించేదాన్ని తక్కువ చూసా, ప్రజలకు సేవ ఎక్కువ చేసిన. అది నా గొప్పతనం కాదు, నా ఆలోచన. ఇందిరాగాంధీ అగ్రకులంలో పుట్టిన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి దున్నేవాడికే భూమి సంస్కరణ అమలు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఆమెదే. అదే ఆలోచనలో నేను పనిచేస్తున్న. ఏదైనా ఇవాళ నా జన్మదిన సందర్భంలో బడుగు బలహీన వర్గాల ఆశీర్వాదం అనుకో, దేవుని ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదము. ఎప్పుడు కూడా ఎక్కడ అన్యాయం జరిగితే, అది ఆజిపూర్లో ఏదైతే 3 పిల్లల మీద అత్యాచారం, అక్కడికి పోయినా రైతుల సమస్య అంటే ఖమ్మం పోయినా, సిరిసిల్లలో ఎస్సీలను అట్రాసిటీ చేస్తే అక్కడికి పోయినా, ఇవన్నీ కూడా నా ఆలోచన. నేను ఎప్పుడు కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. ఇవాళ నాకు ప్రభుత్వం, నేను రాజ్యసభ అడిగా, నాకు గతంలో ఖమ్మం సీట్ అడిగా 2 సార్లు, నాకు ఇవ్వలేదు. సరే, ఎందుకు ఇవ్వలేదన్న దాని విచారణ పోను. కానీ ఈసారి కూడా రాజ్యసభ వస్తుంది అనుకున్నా. రాకపోయినా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రభుత్వ సలహాదారుడు ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ ఇచ్చిండు. కానీ నేను దాంట్లో అందరికీ సాయం చేయాలనేది నా ఉద్దేశం. ఇవాళ నా జన్మదిన సందర్భంలో అభిమానులు కానీ, బడుగు బలైన కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇంకా బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని అందరి ఆశీర్వాదం దొరికింది. అదే నాకు చాలు అనేది ఉద్దేశం. మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి? చూస్తే కొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నారు. ఇంకా ఎక్కడ సమస్య జరిగినా ఉరికి పరిగెత్తుకుంటూ పోతున్నారు, గొడవల దగ్గరికి వెళ్తున్నారు. అసలు మిమ్మల్ని చూస్తే ఒక కుర్రాళ్ళగా కనిపిస్తున్నారు. ఏంటి మీ యొక్క రహస్యం? ఎంత రహస్యం ఏముందంటే, ఫిట్నెస్ అంటే ఎక్కువ ఆలోచన చెయ్య. ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ పోతా. ఎవరికి అన్యాయం జరుగుతుందో వానికి న్యాయం గురించి అదే నా ఫిట్నెస్. ఎందుకంటే భగవంతుడు కూడా పేదవారి గురించి ఆలోచన చేస్తాడు. దేవుని ఆశీర్వాదం మీకు తెలుసు. గతంలో కరోనా వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు నాకు ఫోన్ చేసిండ్రు, హనుమాన్ టేక్ కేర్ ఆఫ్ యువర్. ఆ తర్వాత నాకు ట్యాబ్లెట్ లేదు, ఇంజక్షన్ లేదు. అంటే ప్రజల అభిమానం ఉన్నది. ప్రజలు హనుమంతరావు అంటే మంచి వ్యక్తి అనే అభిప్రాయం ఉన్నది. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇంకా ప్రజలకు సేవ చేయాలనేదే నా ఉద్దేశం. బీసీలకు ఏం జరగాల్సిన అవసరం ఉంది? కులగణన విషయంలో కూడా దేశవ్యాప్తంగా మీరు చాలా అంశాల్లో కూడా కేంద్రంపై జనగణన విషయం కూడా మాట్లాడారు. నిజంగా బీసీల పట్ల మీకు నిబద్ధత ఉంది, కానీ అది అనుభవం. గతంలో నేను కేంద్రంలో పార్లమెంట్ మెంబర్గా, ఆ రోజులలో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా సుప్రీంకోర్టుకు పోయాం. ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని మేము అడిగాం, కానీ మీకు ఇయ్యము అని రిజర్వేషన్ కొట్టేసింది. ఆ తర్వాత నేను సోనియా గాంధీ దగ్గరికి పోయినా, మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. అంటే ఏం చేయాలన్నది. అమ్మ, ఇక సుప్రీంకోర్టు కొట్టేస్తా, ఆల్టర్నేట్ పార్లమెంటే కదా, వై డోంట్ యూ పుట్ ఏ వర్డ్ టు ది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అన్నది. ఆయనకు చెప్తే ఆయన బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇవాళ నేనేమనుకుంటున్నా, నేను 3 సార్లు కలిసిన ఈ దేశ ప్రధానమంత్రిని, అయితే ఓబీసీ ఎంపీస్గా ఒకసారి 42, ఒకసారి 64, ఒకసారి 85 మంది కలిసినాం. అయ్యా, మా జనాభా ఎక్కున్నది, దాని ప్రకారంగా బడ్జెట్, దాని ప్రకారంగా సెపరేట్ మినిస్ట్రీ అడిగిన. ఇంకో కోరిక, కులగన చెయ్యాలి. చేస్తే మా స్ట్రెంత్. ఎందుకంటే ప్రతిసారి ఏ జడ్జిమెంట్ కూడా మీ సంఖ్య ఎంత అని అడుగుతున్నారంటే, ఆయన 2008లో రాజ్నాథ్ సింగ్ చేస్తానన్నాడు, చేయలే. ఇప్పుడు జనగణ పెట్టిండు, కానీ కులగణని మర్చిపోయిండు ఆయన. ఎందుకు పెట్టిండు? అదే మాట రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ మారథాన్ వాక్ 4500 కిలోమీటర్ తిరిగిన తర్వాత వీ కమ్ టు ది పవర్.
విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో అగలే జితిరా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ ఐ విల్ గివ్ అన్నాడు. ఇవాళ తెలుసుకున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అసలు బీసీలనే పట్టించుకుంటలేదు. మొన్న హడావుడిగా డీలిమిటేషన్ పేరు మీద మహిళా రిజర్వేషన్ పెట్టడంలో మహిళల మా రిజర్వేషన్ లేదు, అంత అగ్రకులాలే అంటాం. దానికి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వ్యతిరేకం చేసిరా లేదా? ఇవాళ చంద్రబాబు నాయుడు అంటుడు తొందరగా వస్తుంది డీలిమిటేషన్ అంటుడు. చంద్రబాబు గారు నువ్వు మర్చిపోతున్నావు. మీ మామ ఏమన్నాడు ఆనాడు? రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 2 రోజులు పొయ్యి ముట్టియాలే మా అమ్మ చనిపోయిందంటే అప్పుడు తెలుసుకున్నాడు రాజీవ్ గాంధీ మహిళలు మా అమ్మను వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టిడు. 72, 73 అమెండ్మెంట్. 5 సంవత్సరాలు ఏ విధంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయో అదే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టిండు. అందులో రిజర్వేషన్ అంటే మీరు వెలగొట్టి ఇప్పుడు మొన్న ఇదే తీసుకొచ్చిండు. కనుక చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అంటే బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఇవాళ మీ నాయకుడికి చెప్పు, మా కులగానే ఎందుకు జరుగుతలేదు? ఏది సర్ల మాది లేనే లేదు పేరు, ఎస్సీ ఎస్టీ ఉన్నది, మాది ఎందుకు లేదని అడగవా? కేవలం నువ్వు డీలిమిటేషన్ మీద ప్రాధాన్యత సీటు అంటే మేము ఓట్లేసే మిషన్లమా అంటున్నా. ఇవాళ నిన్ననే ఒక నిర్ణయం జరిగిపోయింది. ఏది బీసీ కమిషన్ రిపోర్టు పంపిస్తే సంచార జాతులకు కూడా 7 రాష్ట్రాలలో ఉన్నది. 8వ రాష్ట్రం మేము కూడా మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న అందులో 51 కులాలను కూడా చేర్చడం జరిగింది. పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం. కనుక చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రితో మాట్లాడి అయ్యా నువ్వు కులగణలో బీసీలను ఎందుకు తీసేది అడిగితే నీకు న్యాయం అవుతుంది, మా అందరికి కూడా న్యాయం అవుతుంది. కేవలం నువ్వు మద్దతు నేను వద్దాలా అన్ని పోటీలకు వాళ్ళ అకార్డింగ్ టు సిచ్యువేషన్ మీరు చూడరు. కానీ మాకెందుకు అన్యాయం చేస్తున్నాం అంటున్నా. అది ఎన్టీ రామారావే బీసీల గురించి కొట్లాడినా మీరు చెప్పిందా లేదా? అలాంటి వారిలో ఎందుకు మార్పు వస్తుంది అనేదే నా ఉద్దేశం. చివరిగా ఒక మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? రోజు రోజుకు బీజేపీ ఎక్కడ చూసినా కానీ మొత్తం రాష్ట్రాల్లో విజయం సాధిస్తుంది. ఈ సందర్భంలో ఒకనాటి పూర్వ వైభవం రావాలంటే శ్రేణులకు కానీ పార్టీ కానీ ఎట్లా ఉండాల్సిన అవసరం? చూడండి, మా మెయిన్ ఇంట్రెస్ట్ బీసీలకు సరి అయిన న్యాయం జరిగితే రాహుల్ గాంధీ చెప్పింది ప్రజలు నమ్మిడ్రు. ఏది మొన్న జరిగినట్టు ఎన్నికల్లో ఓట్లు వేసిండ్రా లేదా? ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుంటే మరి బీజేపీ వాళ్ళు లాభపడదామని చూస్తే తప్పనిసరిగా చుక్కెదురైతుంది. వాళ్ళని కూడా కొడుతూ 8 మంది గెలిచారు. అంతటికంటే విచిత్రమైందే కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి వెళ్ళి గెలుస్తారు, అభివృద్ధి పనులు ఆపేస్తున్నాడు. ఫేజ్ 2 మెట్రో దాన్ని ఎందుకు ఆపుతున్నావురా బాబు? ఈ ప్రజలు ఓట్లేయలే, మేమందరూ వేసినాం కాబట్టి గెలిచినావు. నువ్వు ఎందుకు అడుగుతలేవు? అది మాటికి రేవంత్ రెడ్డి అన్నా నువ్వు ఎంత తప్పించుకోవడం లేకుండా రేవంత్ రెడ్డి అపోడు కాదు, మాకు అభివృద్ధి కావాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఇదే సికింద్రాబాద్లో ప్రజలు దీనికి వ్యతిరేకంగా తీర్పిచ్చే సమయం వస్తుంది. ఇప్పటికన్నా మీలో ఆలోచనలో మార్పు రావాలి, డెవలప్మెంట్లో మీరు ముందుకు రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ ప్రజల తరపు నుండిగా పోరాడుతుంది. బీజేపీ మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ నా ఫిట్నెస్ అయితే మాత్రం నేను ఎక్కువగా ఆలోచించను. అలాగే ఇందిరాగాంధీ యొక్క ఎజెండా, ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానాల పట్టే నేను కొనసాగుతాను. ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం తప్ప సంపద డబ్బులు సంపాదించడం కాదు. అందుకోసం ఇన్ని రోజులు నేను నిబద్ధతతో రాజకీయాలు ఉన్నాను. ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన వాటా రప్పించాలి, నిధుల కోసం పోట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ అభివృద్ధికి అడ్డుకోవద్దంటూ కూడా వి హనుమంతరావు గారు, ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.